ఈ యొక్క హాస్పిటల్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఒక చరిత్ర ఉంది. ఈ దాని మీద ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. అందు గురించే నేను బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుని అయిన సందర్భంగా 1 ఇయర్లో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తా అని మా జాతి పెద్ద మనుషులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కార్యకర్తలు నాకు సపోర్ట్గా ఉంటే ఈ సంవత్సరం 27 వరకు ఒక 5 హాస్పిటళ్ళు ఓపెన్ చేసి మేము మైక్రో మైనారిటీ కింద వస్తాం. ముఖ్యమంత్రి తోటి మాట్లాడి ఒక 100 ఎకరాల భూమిని మాకు కొంగర కలాన్ల కేటాయించవలసిందిగా అని విజ్ఞప్తి చేస్తూ, తర్వాత క్యాబినెట్లో సేవాలాల్ మెడికల్ కాలేజ్ అది పెట్టడానికి మాకు ఒక హాస్పిటల్కు మెడికల్ కాలేజ్కు పర్మిషన్ ఇచ్చి మాకు 100 ఎకరాల ల్యాండ్ కేటాయిస్తే మొత్తం భారతదేశంలో ఉన్న 14 కోట్ల మంది బంజారాలు, అదేవిధంగా అపోలో హాస్పిటల్కి ఏదైతే 100 రూపాయల గజం ఇచ్చిర్రో, తర్వాత అనేక హాస్పిటల్ ఏదైతే డాక్టర్ నాగేశ్వరరావుకి ఇచ్చిర్రో ఆ విధంగా ఈ బంజారా భూములు ఏదైతే పొరంపోక్ భూములు ఉన్నాయో, సర్కారీ భూములు ఉన్నాయో మాకు ఫ్రీగా ఇవ్వవద్దు, గవర్నమెంట్ రేట్ ప్రకారంగా ఇవ్వాలి. ఇందులో దాదాపు 1,00,000 రూపాయలతోటి ఎవరైతే ఇక్కడ షేర్ తీసుకుంటారో వాళ్ళందరూ ఈ హాస్పిటల్లో మెంబర్గా ఉంటారు. ఈడ ఎవరన్నా వచ్చినా, ఒక బంజారాలే కాదు, ఎవరు వచ్చినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాల వారిలో దరిద్ర దివ్యరేఖ కింద ఉన్నోళ్ళ గిట్ట మేము 50% డిస్కౌంట్ ఇస్తాము. డాక్టర్ శంకర్ నాయక్ గారు ఎంఎస్ ఉన్నారు, వారు ఈ దానికి ఎండిగా వ్యవహరిస్తారు, అన్నీ చూస్తారు వాళ్ళు. తర్వాత అన్ని రకాలుగా ఒక్కొక్కటి మేము ఇచ్చేస్తాము. ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున చాలామంది జిల్లా అధ్యక్షులు వచ్చారు. ఇది అయిన తర్వాత రిబ్బన్ కట్ అయిన తర్వాత సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటాను. నిన్న ముఖ్యమంత్రి దృష్టికి గిట్ట తీసుకుపోవడం జరిగింది. చాలా మంచి పని అని దామోదర్ రాజ నరసింహ గిట్ట ఇంకా వస్తా అని చెప్పడం జరిగింది. ఆయన గిట్ట వస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఇది ఏది ఓన్లీ బంజారా అంటే ఓన్లీ లంబడోళ్ళ హాస్పిటల్ కాదు, ఇది అందరిది హాస్పిటల్, బడుగు బలహీన వర్గాలది హాస్పిటల్. ఇది అందరికీ ఇది కావాలి. ఒక దోచుకుంటున్నారు, దంచుకుంటున్నారు అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు. నేను మొన్న 3 రోజులు ఐసీయూలో ఉన్న తర్వాత ఎట్టి పరిస్థితిలో ఈ నెలలో నేను ఓపెన్ చేయాలి. 2-3 గంటలు ఉంటే 70,000 80,000 రూపాయలు బిల్లు చేస్తారు. ఎక్కడ అర్థం కాదు. బీదోళ్ళు ఉంటే అమ్ముకునే పరిస్థితి. అందుగురించే సేవా దృక్పథంతో ఈ యొక్క హాస్పిటల్ని ఇచ్చేయడం జరిగింది. నా మిత్రులకు నిన్న దగ్గర ఒకని పోతే ఒక ఆయన డొనేట్ చేసిండు, ఏది మనకు వ్యాన్ అంబులెన్స్, ఇంకో ఆయన ఒక మిషన్ ఇప్పిస్తా అన్నాడు. ఈ అందరూ మనం భాగస్వామ్యులే ఇందులో రాములు నాయక్ ఒక్కలే కాదు, మా అన్న పాండురంగారావు కానీ, కిషన్ సింగ్ కానీ, తర్వాత మా జిల్లా అధ్యక్షులు కానీ, మా అందరూ ఇందులో భాగస్వామ్యులే. ఇది ఒక రాములు నాయక్ది కాదు, మీ అందరిది ఇది. నేను ఫస్ట్ ఒకటి ఇప్పిన తర్వాత ఈ దానికి కాపాడవలసిన బాధ్యత మీ అందరిది, నా ఒక్కంది కాదు. ఒక్క మనిషి ఎంత చూస్తాడు. అందుగురించే ఇవాళ చాలా మంచి రోజు, గురు పూర్ణిమ అనే ఉద్దేశంతో ఇవాళ హడావుడిగా నేను పిలుస్తా అంటే ఇక్కడ 5,000 మంది రోడ్లన్నీ జామ్ అయిపోతుంది. కొంతమంది ముఖ్యులకు, ఒక 200 మంది ముఖ్యులకు పిలిచిన ఈ దాని ప్రచారం ఇంకా ఎక్కువ చేస్తా. అన్ని హాస్పిటల్ ఇక్కడ ఉన్న చాలామంది వీకర్ సెక్షన్లో ఉన్నారు. నందనవనం కానివ్వండి, సింగరేణి కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, వారికి అందరికీ అందుబాటులో వచ్చే సేవ ఇచ్చేస్తాం. ఒక్కొక్క డాక్టరు, ప్రొఫెసర్లు గిట్ట వస్తుర్రు. మా దాంట్లో అనేక మంది డాక్టర్లు ఉన్నారు. దాదాపు 3,000 మంది ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారో వారితోటి ఒక సమావేశం తీసుకొని, తర్వాత మా డాక్టర్ అసోసియేషన్ ఉంది రామ్ సింగ్ గారు, వాళ్ళతోటి ఒక చర్చ జరిపి ఏ విధంగా చేయాలనో, ఇది మన అందరిది హాస్పిటల్, ఇది
ఇంకోసారి చెప్తున్నా, ఇది రాములు నాయక్ది కానే కాదు, ఇది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి సంబంధించిన హాస్పిటల్. ఇది 50% డిస్కౌంట్. ఇప్పుడు మా డాక్టర్ సాబ్ ఉన్నాడు అనుకుందాం, ఈయన ఆపరేషన్ ఒక 20,000 తీసుకుంటాడు ఒక ఆపరేషన్ చేస్తే, ఆ దానికి 10,000 తీసుకోవాలనేది సేవాభావంతో ఇది చేసినాం. కానీ మందుల మీద ఏం డిస్కౌంట్ ఉండదు. ఏదైతే కంపెనీకి నుంచి వస్తుందో ఆ మందులు మా దగ్గర కాదు, అది మెడికల్ షాపులే వాళ్ళు ఇది చేసుకోవాలి. అందు గురించే పత్రికా విలేకరులకు, మిత్రులకు అందరికీ ఇది ప్రచారం చేయాలి. మా జాతిలో చాలామంది మేధావులు ఉన్నారు. ఆ మేధావులతోటి నేను అక్కడ ఇన్ఛార్జ్ ఉన్న 11వ తేదీ ఎన్నికలు అయిన తర్వాత అందరం కూర్చోబెట్టి అందరం కలిసి ఏ విధంగా చేయాలి, మీ అందరిది హాస్పిటల్, ఈ హాస్పిటల్ని మనం అందరం కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జిల్లా అధ్యక్షులకు కానివ్వండి, జిల్లా రాష్ట్ర కార్యవర్గానికి కానివ్వండి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. సెలవు తీసుకుంటాం.